పొంగలకాలం సభ చూసి ఆయన కళ్ళు తిరిగిపోయి అప్పటి నుంచి ఆయన పని అయిపోయింది. ఇక ఏం చేయాలా ఏ విధంగా ప్రజలని మభ్యపెట్టాలా ఏ విధంగా మోసం చేయాలని కొత్త ఎత్తులు వేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు టీఆర్ఎస్ పార్టీకి టీడీపీ పార్టీతో పాపం చాలా దోస్తీ చేసిండు, చంద్రబాబుతో కూడా పాపం చాలా దోస్తీ చేసిండు. చంద్రబాబు దగ్గర కూడా పోయి వచ్చే ఆంధ్రప్రదేశ్లో కూడా పోయి చంద్రబాబుని మెచ్చుకొని వచ్చే మన అసెంబ్లీలో కూడా చంద్రబాబుని చాలా ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేడని చెప్పే చంద్రబాబుని. మరి ఇప్పుడేమో చంద్రబాబు ఆయన ఎంబడి పోయలేడని, ఎందుకంటే ఈయన బీజేపీతోనూ కుమ్ముక్కయిండు, ఈయన బీజేపీ ఒకటయిండు, లోపల బయటికి డ్రామాలు ఆడుతున్నారు. జిఎస్టీకి మద్దతు ఇచ్చే, నోట్ల బందీకి మద్దతు ఇచ్చే, ఈరోజు ఈయన చేసే అవినీతికి ఏడ ఎంక్వైరీలు పెట్టి జైల్లో పెడతారని బీజేపీతో లోపల లోపాయికారి ఒప్పందాలు, ఆ లోపాయికారి ఒప్పందాలు బీజేపీతో పెట్టుకొని బయటికేమో ముస్లిం సోదరులకు అంతనేమో పాపం తనేమో మడిగట్టుకున్న బాబునాయన లెక్క మాట్లాడతాడు. ముస్లిం సోదరులందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకొని అండర్స్టాండింగ్ పెట్టుకునే ముందస్తు ఎన్నికలకు పోతా ఉన్నాడు. పైన ప్రభుత్వంలో ఉండి ఇక్కడ నాకు సహకారం అందియ్యి, నువ్వు సహకారం అందించి వాళ్ళకు ఎక్కడైనా అదృష్టం ఉండి ఏమైనా ఉండి నేను గెలిస్తే నేను గెలిపిస్తాను. ఆయన గెలిచేది లేదు, ఆయనని గెలిపించేది లేదు. ఈయన గెలిస్తే కదా కేంద్రంలో బీజేపీని గెలిపించేది. నిన్న నిజామాబాద్లో మాట్లాడిన సభలో కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున విమర్శించుండు కాంగ్రెస్ పార్టీని. ఆయన పెట్టుకుంటేనేమో పొత్తు తప్పులేదు. ఆయన 2009లో విజయశాంతి గారు మాట్లాడతారు, అప్పుడు అక్కడే ఉన్నారు. ఆయననేమో పొత్తులు పెట్టుకుంటే తప్పులేదు, కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంటే తప్పు. ఆంధ్ర జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రుల ఓట్ల కోసము, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రుల ఓట్ల కోసము మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే కూడా నేను నా పంటితో తీస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఆంధ్రోళ్ళు చేదైందంట. ఆయనకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్లన్నీ ఆంధ్రోళ్ళకే ఇచ్చిండు, అప్పుడు చేత కాలేదంట. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ఈరోజు టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టి కలుస్తున్నారంటే ఈయన పాపం చేదనిపిస్తుందంట. అంటే నీవు చేస్తేనేమో సంసారం, అది ఇంకొకరు చేస్తేనేమో వ్యభిచారం అని ఆయన. కేసీఆర్ గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడి, ఈరోజు మీరు ముఖ్యమంత్రి అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, నువ్వు దిగిపోయినావు. నా చాద కాదు, ఓట్లేసిన వాళ్ళంతా దద్దమ్మలు 5 ఏళ్ల కోసం నాకు ఓటేసినారు, నాకు చేత కాదని చెప్పి నువ్వు దిగిపోయినావు. నీకు ఓటు అడిగే హక్కు లేదు, నీ అంతకు నీవే కిందికి దిగిపోయినావు. నీవు ప్రజల్ని ఓటు అడిగే హక్కు నీకు లేదు, ప్రజల్ని ఓటు అడిగే హక్కే లేదు నీకు. మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లా ఇస్తేనే నేను ఓటు అడుగుతాను అన్నడా? ఊర్లో ఉన్న సీసీ రోడ్లు నాశనం, 1000 కోట్ల సీసీ రోడ్లు నాశనం అయిపోయి ఏ ఊళ్ళో రాత్రి పోయినా కాల్లో చేయో ఇరిగిపోవాలి ఆ గుంతలలో పడి. ఇంటింటికి నల్లా వచ్చిందా? మరి ఇంటింటికి నల్లా రాలేనప్పుడు ఈయన ఓటు అడగవచ్చా? ఆయన అవినీతి బయటపడుతుందని, ఈ ఇంటింటికి నల్లా పూర్తి చేయలేనని అనేక రకాల మొత్తం ఖజానాను ఖాళీ చేసి దివాలా తీపిచ్చి పథకాలన్నింటి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు నువ్వు కుర్చీ దిగినావు. నీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు నీకు ఓటు అడిగే హక్కు లేదని ప్రతి చోట కూడా ఈరోజు నిన్ను కుర్చీ దింపడానికి, నీ గద్దె దింపడానికి సిద్ధమైన విషయాన్ని సందర్భంగా గద్వాల నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. గద్వాల నుంచే ఈ ప్రచార కమిటీ, గద్వాల నుంచే ఈ ఎన్నికల ప్రచార కమిటీ తెలంగాణకి సౌత్ వెస్ట్ అయినటువంటి నడిగడ్డలో శక్తిపీఠంలో ఈ శక్తి, మన శక్తి, ఆది శక్తి జోగులాంబ తల్లి, మన జమ్ములమ్మ తల్లి ఇద్దరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగబోతా ఉంది. ఇక్కడి నుంచే విజయ శంకరావం ప్రారంభమైందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.